यद्वेदादो स्वरक्रोधो वेदान्
ब्रह्मण्येन प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य यः परस्य महेश्वरः। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। श्रद्धया देयं श्रेया देयं श्रेया देयं संज्ञा देयं अदयते कर्म विजगत्सावा मृत्य विजगत्सावाख्यात् एतत् ब्राह्मणाः संरक्षिणः कृतायुधाः अलोक्षा धर्मकामास्युः यथा ते तनुरभ्येरन् तथा ते शवद्वेदाः। Sino? 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 Sino ko nande. Hello. Ano naman eh? Sama. Elang kisim do sariwan samira. Sokalannim janagat padaya. Adaya dene hadamanga. Amanandam danayam. Amandanayam. Ayun. Ayun.
రండి మేడం. సార్ సార్ ఇక్కడ ఉన్నా సార్ అది తీస్తున్నా సార్ మేడం మేడం Terima kasih.
మేడం 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద గోవింద గోవింద
लक्ष्मण जानकी जय बोलो हनुमान की ఆగండి ఆగండి సార్ जय श्री राम जय भारत माता की जय ఆ చెత్తను తీసా శిఖరం పర్లేదు ఏం కాదు ఓకే సార్ ఓకే సార్ రెడీ సార్ ఒక నిమిషం సార్ అది తీసేస్తున్నారు సార్ రెడీ సార్ రెడీ సార్ సో 1 సెకండ్ మీరు వచ్చేయండి మీరు రండి అమ్ములురా అలాగా సార్ వెళ్ళండి అమ్మా అమ్మాయి ఇక్కడ చూడండి దీన్ని కూడా తీసుకోండి సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రండి రైట్ అయ్యా మీరు ఒకసారి రండి ఓకే 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 సరే సార్ ఓకే అయ్యా అయ్యా 1 సెకండ్ అనేటువంటి మహానుభావులు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం రాగానే మరి మనందరికీ సౌలభ్య పరిపూర్ణ అంటే రాముడు ఏ విధంగా అయితే సౌలభ్యంగా ఉంటాడో మన సంపత్ కుమార్ అష్టాక్షర స్వామి గారు మొదటిగానే తప్పకుండా మీకు విజయవాడ నుంచి ఏం చేస్తామని చెప్పి చక్కగా ఈ సందర్భంలో వారి చేతుల మీదుగా 12 సంవత్సరాల తపఫలం వారి చేతుల మీదుగా మహాపూర్ణాన్ని సమర్పించుకోవడం, అలాగే వారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరగడం, ఈరోజు పూర్వసు నక్షత్రం రావడం కనుక మనందరి భాగ్య విశేషం కనుక స్వామివారి కృప వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉండాలని వారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒకసారి వారికి శ్రమ కలిగిన మన గురించి ఇంతసేపు స్వామి 8:30కే వనస్థలిపురం దాంతే స్వామి కాస్త వాయువేగనం తగ్గించమంటే ఆంజనేయ స్వామిగా నిదానంగా వచ్చారో సుముహూర్తానికి వచ్చారో మనం అనుకున్నట్టుగా 10:30 గంటలకు వాళ్ళు ఏం చేయడం మనందరి భాగ్య విశేషం కనుక మరి స్వామివారి మొదటి బృందావనంలో 108 బృందాల అష్టాక్షరి లక్ష్మీనారాయణ క్రతువును పరిపూర్ణం చేసి మన దగ్గరికి రావడం మన ఆంజనేయ స్వామిగా ఆ 5 గుండాలు కాకుండా వారి చేతుల మీద 108 గుండాల యజ్ఞ కథ ఫలం కూడా మన ఆంజనేయ స్వామి ప్రాప్తించింది కనుక ఒకసారి వారి అనుగ్రహ భాషణాన్ని విందాం. జై శ్రీమన్నారాయణ. సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే
सीताकान्ताय रामाय पवित्राद्भुतकीर्तये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं भातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि मा रामदूतं मनसा स्मरामि। प्रिय భగవద్బంధువులారా, పుణ్యం చేసేవారు ఒక్కరుంటే వారి పుణ్య ఫలం ఇంతమందికి ఏర్పడుతుంది. అందుకనే మన వంశంలో ఒక్కడైనా పుణ్యం చేసేవాడు పుట్టాలి అని మన పెద్దవాడు కోరుకునేవారు. ఒక్కడు పుడితే చాలు 21 తరాలు ధరించేటంత గొప్ప శక్తి అతనికి ఉంటుంది. పుణ్యం చేయాలి అనుకుంటాం కానీ చేయడం అంటే దానికి చాలా త్యాగం కావాలి. పుణ్యం ఊరికే వస్తుందండి, పుణ్య ఫలాన్ని కావాలి అని కోరుకుంటాం అందరం. పుణ్యం చేయాలి అని అనుకో, పుణ్య ఫలము మంచి గృహ, ఆరామ, పుత్ర, క్షేత్రాలు పుణ్య ఫలాలు. అందరికీ మంచి కొడుకులు కావాలి అని అందరూ అనుకుంటారు. అందరికీ 50 ఎకరాలు 40 ఎకరాలు తోటలు ఉండాలి, క్షేత్రాలు ఉండాలి అని కోరుకుంటారు. బ్రహ్మాండం అంటే ఇల్లు కావాలి, ఇంటి దగ్గర 50 మంది నౌకర్లు కావాలి, భోగమైనటువంటి జీవితాన్ని అందరం కోరుతాం. కానీ అది ఊరికే రాదండి. దాని వెనకాల చాలా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్య ప్రభావం చేత గృహ, ఆరామ, పుత్ర, క్షేత్రాలు ఏర్పడతాయి. కోరుకోగానే వచ్చేస్తాయండి. మా అబ్బాయి కలెక్టర్ కావాలి అని కోరుకుంటే కలెక్టర్ అయిపోతాడా? దాని వెనకాల చాలా శ్రమ కావాలి. శ్రమకు తగినటువంటి అనుకూల వాతావరణం కావాలి. ప్రధానంగా అతనికి ఆయోగ్యత ఉండాలి కదా. ఇవన్నీ ఏర్పడితే ఏదైనా ఒక యోగ్యత ఉంటే ఆ యోగ్యతకు ఆ ప్రయోజనం. అది కోరుకోగానే ఎలా వస్తుంది? మనం కూడా బాగా పుణ్యం చేయాలి అంటే పుణ్యం రాదు. పుణ్యం చేయడానికి మనిషి పుణ్యాత్ముడు కావాలి అంటే ప్రధానంగా 3 విషయాలలో అతనికి నైష్ఠికత ఉండాలి. 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో ఉన్నాం కాదు. యజ్ఞ, దాన, తపః, కర్మ, భావనాని మనీషిణ. ఒక మనిషి పవిత్రుడు కావాలి అంటే యజ్ఞం చేసేవాడై ఉండాలి, దానం చేసేవాడై ఉండాలి, తపస్సు చేసేవాడై ఉండాలి. ఈ 3లో ఏ ఒక్కటి చేసినా వాడు పుణ్యాత్ముడే. 3 చేయాలి అంటే 3లో 1 చేయాలి అంటే అంతేక తపస్సు చేయడం అంటే చాలా కష్టం. తపః, నీ మనసు పరిపక్వత చెంది ఏ మంత్రాన్ని నీవు అతికిస్తావో ఆ మంత్రం నీ మనసు అయిపోవాలి. రోజు 1 గంట చేస్తామండి, రోజు 2 గంటలు చేస్తామండి, ఎన్ని గంటలు చేసావు అనేది కాదు. నీ మనసు పరమసాత్వికమై నీ మనసంతా మంత్రమయమైతే అప్పుడు తపస్సిద్ధి. విశ్వామిత్రుడు లాంటి మహానుభావునికి 40 తపస్సు చేయడం ఒక రకంగా తేలిక, కానీ ఆ ఫలితాన్ని దక్కించుకోవడం చాలా కష్టం.
డబ్బులు సంపాదించడం చాలా తేలిక. ఇవాళంతా ఫోన్ మీదే సంపాదించేస్తున్నారు మనవాళ్ళు కదండి. ఫోన్లోనే వ్యాపారం, ఫోన్లోనే వ్యవహారాలు, ఫోన్లోనే డబ్బులు. వీడి జేబులో ఏముండవు. ఏమయ్యా పర్వాలేదు, 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నాయా? ఫోన్లో ఉన్నాయండి. ఫోన్లో వచ్చేస్తూ ఉంటాయి, ఫోన్లోనే అయిపోతూ ఉంటాయి. అయితే అంత తేలిగ్గా సంపాదించేవాడు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆర్జించడం తెలిసిన వాడికి దాన్ని పెట్టుకోవడం ఇస్తేనే ఆర్జనకు ఒక ప్రయోజనం. అలానే తపస్సు చేసిన వాడు తప ప్రయోజనాన్ని నిలబెట్టుకోగలిగితేనే తపస్సంపన్నుడు అవుతాడు, లేకుంటే లేదు. లోకంలో చాలామంది రోజుకు 4,000 5,000 సంపాదిస్తారు. మళ్ళీ మరుసటి నాడు ఏదైనా పని ఉంటేనే భోజనం. ఏమయ్యా నిన్న 4,000 ఆర్జించావు కదా? నిన్న 4,000 ఆర్జించాను స్వామి, ఇంట్లో 500 ఇచ్చాను, 3,500 తాగేశాను, అయిపోయింది. మళ్ళీ ఈవేళ రేపు పొద్దున పని ఉంటేనే వాడికి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ ఒకటే కాదండి, ఇంకా ఇతరత్ర ఏవో అలవాట్ల ద్వారా ఆర్జించడం ఏమీ లేదు. అప్పటికి జ్ఞానోదయం అయింది, మనస్సు సాత్వికత పొందింది. ఓ నేను చేసినటువంటి తపఫలం ఏమీ లేదు కనుక ఇహ సాత్విక స్వభావంతో ఈశ్వర ఆరాధన చేస్తే లభించేదే తపఫలమని తెలుసుకుని రజోగుణాన్ని తమో గుణాన్ని వదిలేసాడు. ఆ 2 గుణాలు వదిలిన తర్వాత తాను చేసినటువంటి యజ్ఞ ప్రయోజనమే సీతారామ కళ్యాణంగా లోకానికి పరిణమించింది విశ్వామిత్రునికి. కనుక తపస్సు చేయడం అంటే అంత కష్టం. గురువుగారు మంత్రం చెప్పిన ఆయన రోజు 1 గంట సేపు చేయంటే, స్వామి కాఫీ తాగి చేయొచ్చా, పాలు తాగి చేయొచ్చా, టిఫిన్ చేసి చేయొచ్చా, నడుస్తూ చేయొచ్చా, పనులు చేసుకుంటూ చేయొచ్చా? ఇలాంటి ప్రశ్నలు మాలాంటి వాళ్ళని ఇలాంటి ప్రశ్నలే వేస్తూ ఉంటారు. మేము ఏదైనా పోన్లే అని పర్వాలేదు నాయన ఎలాగో చేయన్నాం అనుకోండి, స్వామీజీ ఇలాగే చెప్పారు, ఇంకా మరుసటి నాటి నుంచి అదే ఒక సంప్రదాయం స్టాంప్ వేసేస్తారు. అందుకని మేమేం చెప్తామంటే, నీవు అనుష్ఠానం చేయాలనుకుంటే మంచినీళ్ళు కూడా తాగడానికి వీలేదు, అది నియమం. మీరైనా మేమైనా ఎవరమైనా మంచినీళ్ళు కూడా తాగకుండా నీవు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చేసేటువంటి ఆ మంత్ర నిష్ఠ నీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. కానీ ఇంట్లో వంట చేసుకుంటూ నేను మంత్రం చెప్పానండి, లేదు టీవీ చూస్తూ మంత్రం చెప్పానండి, ఎవరో వస్తే మాట్లాడుతూ మంత్రం చెప్పాను, ఆ మంత్రానికి ప్రయోజనం ఉండదు. తదైక దీక్ష అంటారు. కనుక తపస్సు చాలా కష్టం. పోనీ తపస్సు వదిలేద్దామండి, ఓ 2 గంటలు కూర్చుంటే నడువు నొప్పి పెడుతుంది, మోకాళ్ళు ఏమో బాగా నొప్పులు అవుతాయి కదండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇదో పెద్ద ఇబ్బంది అయిపోయింది. కనుక తపస్సు చేయలేం. స్వామీజీ కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చా? పడుకుని కూడా చేయవయ్యా, నన్ను ఎందుకు అడుగుతావు? కనుక ఎలా చెయ్యాలి అని ఒక నియమం చెప్పింది. తూర్పు దిక్కున కూర్చోవాలి, పద్మాసనం వేసుకుని కూర్చోవాలి అంటూ దానికి నియమాలు చెప్పినప్పుడు ఇలానా ఇలానా అని నీ సౌకర్యం నువ్వు అడిగావంటే దాని మీద నీకు నిష్ట కుదరనట్టు. తపస్సు చేయలేం. పోనీ దానం చేద్దాం, అమ్మో దానమా అండి, ప్రాణం ఒప్పదండి కదా. మనం ఆర్జించుకుని మనకి మనం ఖర్చు పెట్టుకోవడానికే ప్రాణం ఒప్పదు కదా. ఉండడానికి ఉన్నాయి 4 లక్షలు, పోనీ 4 లక్షలు ఉన్నాయి కదా, మంచి బంగారు గోల్స్ వేసుకోరని ఎందులే స్వామి చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు. మన ఇంట్లో మనకి బంగారం మనం మెళ్ళో వేసుకుంటే ఎవడనుకుంటాడు, వాడు ఏమైనా దిష్టి పెడతాడేమో, ఇదొక భయం. లేదు జనం దృష్టిలో ఉన్నది అంటే ఎవడైనా అడుగుతాడేమో. సరే మరి ఏం చేస్తావు? మా పిల్లగాడికి దాచిపెడతానండి, మా మనవాళ్ళకి దాచిపెడతానండి. కనుక మనం ఖర్చు పెట్టుకోవడానికి, మన శరీరానికి మనం ఖర్చు పెట్టుకోవడానికి, భోగాన్ని మనం అనుభవించడానికి కూడా ప్రాణాన్ని ఒప్పనివ్వదు. ఏది? ఐశ్వర్యం. మరి అలాంటి ఐశ్వర్యాన్ని దానం చేయవయా అంటే చెప్పడం తేలికేనండి, చేయడం చాలా కష్టం.
చాలా కష్టం. ఒకవేళ చేయవలసి వచ్చింది అనుకోండి, మస్ట్ అండ్ షుడ్లో అనవసరంగా టెంప్ట్ అయ్యి ఇచ్చాను అనుకుంటాడు వీడు కదా. చూడండి, మన వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఏమండి మేము ఏదో చేస్తున్నామని, రాసుకోవాయి 10,000, 10 మందిలో 10,000 చెప్తాడు. కానీ ఇవ్వాల్సి వచ్చేసరికి 4 రోజులు ఆగిస్తాడు. 4 రోజుల తర్వాత ఏమయ్యా 10,000 ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు రాసి రసీదు చూపిస్తూ ఉంటాడు. అంటే ఎవరు లేరు సార్, మీరేనండి. అలా సర్లే కానీ ఒక 7,000 రాసుకో, ఈసారికి నేను మళ్ళీ ఇస్తాను. చాలా అయిపోయినాయా, అన్ని చోట్ల అయిపోయినాయా. సరే తీసేసరికి సరే చెల్లలేదు కానీ 4,000 తీసుకుపో, అయిపోయింది. 10 చెప్పాడు, 7 అన్నాడు, 4 ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది, అందరూ ఉండరు, చాలామంది ఇలా ఉంటారు. రెండవది, ఇచ్చినప్పుడు వెంటనే ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే కొన్ని రసీదులు అలా ఉండిపోతాయండి. ఎందుకంటే మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నాం కనుక మాకు కూడా కొంత అనుభవం. కొన్ని రసీదులు అలా ఉండిపోతాయి, చెప్తారు 10 మందిలో, చేయలేరు. అంటే విమర్శ కాదండి, ఈ సహజంగా ఎవరికైనా ఉండదు. కొంతమంది ఇస్తారండి, అన్న ప్రకారం ఇచ్చేస్తారు, కానీ అనవసరంగా తొందరపడి చెప్పానే అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. కనుక దానం చేయడం చాలా కష్టం. తపస్సు అయినా ఎలా అయినా కాస్త నడుము నొప్పి పెడితే దానికి బెల్ట్ అయినా పెట్టి తపస్సు చేయవచ్చేమో, కానీ దానం చేయడం చాలా కష్టం. పంచేంద్రియాలు బయటకు వస్తూ ఉంటాయి, ఒక చేతిలోంచి ఇంకో చేతిలోకి ఇవ్వాలి అంటే దానికి త్యాగము ఉండాలి కదా. ఇంకా యజ్ఞ, దాన, తప, కర్మ. యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడం అంటే అందరికీ ఇష్టం, కానీ యజ్ఞం అందరూ చేయలేరు. యజ్ఞ భావన కలిగి చేయాలి. యజ్ఞం చేయాలి అంటే అయ్యగారు ఇవన్నీ కావాలా, కొంచెం తక్కువ రాయద్దు, కొంచెం లిస్టు తక్కువ రాయండి అయ్యగారు, కొంచెం సంభావనలు ఎక్కువైపోతున్నాయండి. యజ్ఞం చేయాలంటే 60% సంభావనలు అయిపోతాయి, కొంచెం తగ్గించండి అయ్యగారు. యజ్ఞం దగ్గరకు వచ్చేసరికి బేరాలు ఉంటాయి. యజ్ఞం చేయడం అంటే సామాన్యం కాదు. ఈవేళ 5 రోజులు యజ్ఞం చేయాలంటే నిజంగా మీరు 5 రోజులు చేశారంటే చాలా గొప్పవాళ్లే మీరు. పూర్వంలో మహానుభావులు 12 సంవత్సరములు సత్రయాగం, 24 సంవత్సరములు దీర్ఘ సత్రయాగము. అంటే ఈవేళ సాయంత్రం ఆరంభం చేస్తే 24 సంవత్సరాలు పూర్తయి మహాపూర్ణాహుతి. ఇవన్నీ మనకి పురాణాల్లో కనపడతాయి. వాళ్ళు ఎలా చేశారు, ఎట్లా చేశారు, ఆ చేసినందుకు వాళ్ళ ఓపిక దండం. ఇప్పుడు మీరు మా రాముగారు ఇలాంటిది ఏదైనా సంకల్పం చేసినా అయ్యగారులు ఒప్పుకోరు. ముందు అయ్యా మీ దండం పెడతాం, మీరు 2 రోజులు పెట్టకండి, 4 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి, హ్యాపీ. అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్ళినా యజ్ఞాలే కదా చేసేది, ఓ 12 ఏళ్ళు ఇక్కడే కూర్చొని చేద్దాం అంటే, లేదండి నాకు విజయవాడలో పని ఉంది, బెంగళూరులో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కోయంబత్తూరులో ప్రోగ్రామ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం ఇక్కడే చేయండి అంటే అయ్యగారులు ఒప్పుకోరు. నేను కరెక్టా కాదా? ఒప్పుకుంటారా మీరు? నో. మా ఆనంద్ గారు అసలు ఒప్పుకోరు, ఎందుకంటే ఎక్కడ ప్రతిష్టలైనా ఆయనే చేయాలి కనుక ఇక్కడే 12 ఏళ్ళు కూర్చుండే ప్రతిష్టలన్నీ ఏం కావాలి, చేయలేరు. చేయించేవాళ్ళు లేరు, చేయగలిగినటువంటి నైష్టికమైనటువంటి ఓపిక కదండి. యజ్ఞం చేయాలంటే దానికి చాలా నియమం ఉండాలి. ఎవరికి ఉండాలి? యజమానికి ఉండాలి, ఆచార్యులకు ఉండాలి, తర్వాత అక్కడ ఉండేటువంటి కైంకర్య పరులందరూ కూడానే కంకణ ధారణ చేసి, కంకణం ధరించిన దగ్గర నుంచి మహాపూర్ణాహుతి వరకు యజ్ఞ భావనలో ఉండాలి. అలాంటి యజ్ఞం చేస్తే సమాజానికి శ్రేయస్సు. మనం 4 రోజులు 5 రోజులు కనుక పర్వాలేదు, మొత్తానికి ఎట్లా ఒకట నడిపేస్తాం. అందుకని యజ్ఞం చేయడం కష్టం, దానం చేయడం కష్టం, తపస్సు చేయడం కష్టం. మనకి పవిత్రత ఎక్కడి నుంచి రావాలి? మనం మనలాంటి వాళ్ళం 21 తరం తరింపచేసేటువంటి శక్తి, దానికి ఎంతో భక్తి, నియమము, నిష్ట ఉండాలి కదా. అలాంటి కొడుకు ఒక్కడు పుట్టినా మన వంశం అంతా 21 తరం
దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం 22 తరాలు చెప్తారు. ఏదైనా ఒక దైవ కార్యక్రమాన్ని చేస్తే 22 తరాలలో ఎలాంటి భక్తి లేని వారు కూడా ఇతడి సంబంధము చేత అందరూ తరిస్తారు. ఇది భగవత్ కార్యానికి ఉండేటువంటి ఒక గొప్పతనం. మనిషి పుట్టింది సత్కార్యాలు చేయడానికి మనం పుట్టాం. ఆ సత్కార్య ఆచరణ కోసమనే సత్సంతానం. ఆడపిల్ల కావాలి, మగపిల్లగాడు కావాలి. పున్నామి నరకాల నుంచి రక్షించాలి అనేటువంటి పుత్రుడు కావాలి. కన్యాదానం చేసే ప్రయోజనాన్ని పొందడానికి పుత్రిక కావాలి. ఈ మధ్యకాలం చాలా సమాజం అంతా చెడిపోయినటువంటి వ్యవహారం అయింది. ఆడపిల్లలు వద్దు అని. అది ఎప్పుడో 20 ఏళ్ళ నాడు జరిగింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మగపిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు అవటల్లా, ఆడపిల్లలు లేరు. చూసారా అండి, కొంతకాలం చేసినటువంటి ఒక మూర్ఖపు పనికి బారున ఈవేళ ఒక కులంలో కాదండి, అన్ని కులాలు, బ్రాహ్మణుల్లో, క్షత్రియుల్లో, వైశ్యులలో, శూద్రుల్లో అందరిలోనూ వివాహం ఆడపిల్ల దొరకడం చాలా ఒక పెద్ద నిధి దొరికినట్లుగా అయిపోయింది పరిస్థితి. కనుక సత్సంతానం కావాలి. మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి పుణ్యాలు ఆర్జించడానికి మనం ఈ లోకంలోకి వచ్చాం. కానీ మనందరికీ పుణ్యాన్ని గురించి వినే తీరిక లేదు. అది చేయాలి అనేటువంటి ఆసక్తి లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా దానికి తగినటువంటి శారీరకమైనటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి. కానీ మనసుండేవారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనసు ఉంటే సమయం అనుకూలిస్తుంది. మనసు లేకుంటే సమయం అనుకూలించదు. ఈవేళ పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి జరపటానికి మీ అందరి మనస్సు ప్రధానమైంది అని మేము అనుకుంటాం. స్వామి, ఒక రోజులో చేసేద్దామా, 3 రోజుల్లో చేసేద్దామా? ఇలాగా ఉత్సవాల్ని 9 రోజుల బ్రహ్మోత్సవాన్ని 5 రోజులు చేశారు. 5 రోజుల్ని 3 రోజులు చేశారు. చివరికి 1 రోజు. ఇలాంటి 1 రోజు బ్రహ్మోత్సవాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. 3 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పుష్కరోత్సవం అంటే అయిందనిపించండి గురువుగారు అనే పరిస్థితులలో మీరు ఇంతమంది వేద పండితులను, ప్రబంధ పండితులను, ఇంతమంది ఋత్వికులతోటి 5 రోజుల పాటు ఈ పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని జరపడం ఆనందదాయకం. నిజంగా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనకి చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే కదండి. ఆయనకేమిటి నష్టం? ఆయన సేవ చేసుకోవడం ద్వారా మనలో బుద్ధి, జ్ఞానము, నిశ్చలత ప్రసాదించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. భగవంతుడిని అందరూ పూజిస్తారండి, అది పెద్ద గొప్ప విషయం కాదు. భగవద్భక్తుడిని పూజించడం గొప్ప, రాముడిని పూజించడం గొప్ప కాదు. ఎందుకు కాదు? రాముడు గొప్పవాడు కనుక వాడి అవసరం ప్రతి ఒక్కడికి ఉంటుంది. రాముడి అవసరం లేనటువంటి ప్రాణి ఈ జగత్తులో ఉండనే ఉండదు. కూర్చుంటే రామా అంట, లేవలేకపోతే ఎవడైనా పట్టుకుని లేపి ఎప్పుడైనా రామా అంటాం. ఇది పట్టుకుంటారా? మన శరీరం మనకి బరువు అయ్యి రామా అన్నాం. ఆ శరీరం బరువు తగ్గించవయ్యా అన్నాం. తగ్గే కాదు. కనుక మామూలుగా రామచంద్రాన్ని ఉచ్చరించడం అనేటువంటిది జన్మకి స్వతసిద్ధంగా వచ్చినటువంటి ఒక పుణ్యం. మన తాతలు, మన ముత్తాతలు, మన పూర్వీకులలో ఉండేటువంటి ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యం
రామచంద్ర కాసేపు ఆగడరా నాయన, ఏమన్నారా నాయన అంటాం కదా. కానీ రామచంద్ర అనేది మనకి భూతబలం అలా వచ్చేసింది, మన బ్లడ్లో. అది స్థిరంగా నిలవాలి అంటే ఆంజనేయుడిని పట్టుకోవాలి. ఏమయ్యా స్వామి, నువ్వు రామ భక్తుడవయ్యావు, నేను కూడా అప్పుడప్పుడు రామ అంటా, కానీ రామ భక్తుడని నా మాట ఎవరు అంటలేదు. నన్ను నిన్నెందుకు అన్నారు, నన్ను ఎందుకు అనలేదు అని మీరు ఆంజనేయుడి దగ్గర కూర్చుంటే అప్పుడు ఆయన ఎందుకు అన్నారు మీకు తెలుస్తుంది. మీరు అనిపించుకోవాలంటే మీరు ఎలా ఉండాలో మీకే తెలుసు. ఆంజనేయుడు రాముని బంధించాడు. రామతత్వం ఆయన హృదయంలో నిబిడీకృతమైపోయింది. ఆ శబ్దం ఆయనకంత ఇష్టం, ఆ రూపం ఆయనకంత ఇష్టం కాదండి, ఆయన గుణాలు అంతటి ఇష్టం. ఆ ఇష్టం లోపల నిబిడీకృతం కావటం చేత రాముడు తప్ప ఇంకొక తత్వం రామనామంతో ముఖుడు అయ్యాడు. వాస్తవానికి ఆయనకి 5 ముఖాలు లేవండి. కామరూపుడు ఆయన. కామరూపుడైన వాడు ఆశ్రితులైన వారికి ఏ రూపంలో తాను రక్షిస్తే ఆ రక్షణ అందుతుందో అందుకని 5 రూపాలు తాను ధరించాడు. మనకు అవి ఇష్టమైంది కనుక ఆ రూపాలనే నిత్యం మనం ఉపాసన చేస్తూ ఉంటాం. ఆంజనేయునికి ఇక్కడ ఉండడం ఇష్టం, మనందరి మధ్య ఉండడం ఇష్టం. మనందరి మధ్య ఉండి రామనామాన్ని చేస్తూ మనతో రామనామం చేయించడం ఆయనకి చాలా ఇష్టం. శ్రీరామచంద్ర ప్రభు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసాడు అయోధ్యలో ఉండి. 11,000 సంవత్సరాలు అయిపోయింది. యమధర్మరాజు వచ్చాడు, రామచంద్ర నీ టైం అయింది, నువ్వు సర్దుకోవయా అన్నాడు. ఓ దట్స్ ఫైన్, నువ్వు సర్దుకోమన్నావు కనుక కొంత టైం పడుతున్నాయా? ఇంటి యజమాని ఏమంటే ఇల్లు ఖాళీ చేయండి అంటే రేపు పొద్దున ఖాళీ చేస్తాను అన్నాడు ఎవడు. ఈవేళ చెప్తే 3 నెలలు టైం అడుగుతాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకోవాలి, ఇంకో తోట ఎక్కడికి వెళ్ళాలో చూసుకోవాలి కదా. మరి 11,000 సంవత్సరాలున్న రాముడిని వెడవా అంటే రేపు పొద్దున వెళ్ళిపోతా అంటాడేంటి? కొంచెం టైం ఇవ్వయా వెడతాను అని టైం తీసుకున్నాడు రాముడు. మరి సర్దుకోవాలి కదా, ఎవరెవరిని తీసుకెళ్ళాలి తనతోటి. తాను 11,000 సంవత్సరాలు ఇక్కడ ఉండేటప్పుడు తన రాజ్య పరిపాలనలో సహకరించిన వారందరినీ తీసుకెళ్ళాలి. ఏదో కొంతమంది అంటే మిగతా వాళ్ళు రాముడు నన్ను అనుగ్రహించలేదు వాళ్ళంతా ఏడుస్తారు కదా. అందుకోసం రాముడు ఏమనుకున్నాడు, కర్పాభిరామ పిరానై ఎల్లాల్ మత్తుం కర్పరో, అయోధ్యలో ఉండేవారి అందరినీ నాతో తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు స్వామి. అందరికీ చెప్పేశాడు, మనం పలానా రోజున పెడుతున్నాం, అందరూ సర్దుకోడయా అని. అందరూ హ్యాపీ అయిపోయారు. ఓ రాముడితోటి ప్రయాణం, పరమపదం వెళ్ళిపోతున్నాం, ఎంత పుణ్యాత్ములం మనం. రాముడితో ప్రయాణం, రామ సాయుధ్యం మనం పొందడం అనే ఒక యోగ్యతని పొందామని అందరూ సిద్ధపడ్డారు. కానీ మన ఆంజనేయ స్వామికి మాత్రం ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసినా మన సంబంధం లేని విషయం మనకెందుకు అనుకుని హాయిగా పారిజాత తరుమూల వాసినం, హాయిగా ఒక పారిజాత వృక్షం దగ్గర కూర్చుని రామనామం చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన. రాముడు అందరూ సిద్ధంగా ఉన్నారా, ప్రయాణం ఫ్లైట్ వస్తుంది వెడదాం అంటే అందరూ సిద్ధం. రామా నువ్వు ఎప్పుడంటే అప్పుడు అందరూ జై శ్రీరామ్ అంటున్నారు. మరి అందరూ సిద్ధంగా ఉన్నారు, మనవాడు ఎక్కడ కనపట్టలేదు ఆంజనేయుడు. చూస్తే ఎవడనండి ఏమోనండి పొద్దున్నుంచి కనపడలేదండి. స్వయంగా రాముడే ఎతకడం ప్రారంభం చేస్తే ఆయన ఒక పారిజాత చెట్టు దగ్గర కూర్చుని హాయిగా నిశ్చలమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు. రాముడు వెళ్ళి ఏమోయ్ లే టైం అవుతోంది వెడదాం. ఎక్కడికి స్వామి? పరమపదం వెడదామోయ్ అంటే ఏమిటి అన్నాడు ఆయన. పరమపదం అంటే ఏమిటి అన్నాడు. పరమపదం అంటే ఏమిటా, నా స్థానం అది,
నేను నిత్యంగా ఉండేటువంటి నిత్యస్థానము, మోక్షస్థానము, దానికే అయోధ్య అని పేరు, దానికే అపరాజిత అని పేరు, దానికే శ్రీవైకుంఠం అని పేరు. ఓ అలాగా, నాకు పనిలే స్వామి అక్కడ అన్నాడు. అదేడయా, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి కదా, నాకు పని లేదంట. ఓ స్వామిని దండం పెడతా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. నాకు రామనామం ఉంటే చాలు, రామ రూపం ఉంటే చాలు, నా స్థానం అదే. నాకు పరమపదం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అని చెప్తూ స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చ నియతా వీరా భావో నాన్యత్ర గచ్చతి. ఓ స్వామి, ఐఎమ్ వెరీ సారీ, నేను రాను అంటున్నాను అని నువ్వేమనుకోకు. స్నేహో మే పరమో రాజన్, ఓ రామచంద్ర రాజా రామచంద్ర, నీవంటే చాలా స్నేహమయా నాకు అన్నాడు. యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్ అని ఇంగ్లీష్లో మాట్లాడే ఫ్రెండ్ కాదండి. మనకి వేళ ఫ్రెండ్షిప్ ఎంతసేపు ఉంటుంది? మా అవసరానికి మీరు ఉపయోగపడితే మీ ఫ్రెండ్, మా అవసరానికి మీరు ఉపయోగపడకపోతే వెంటనే మన ఫ్రెండ్షిప్ కటీఫ్ కదా. ఇది స్నేహం. స్నేహం అంటే ఫ్రెండ్ అంటే ఇది కాదండి. స్నేహము అని చెప్తోంది సంస్కృత శబ్దం. స్నేహము అంటే ఒక వ్యక్తి లేకపోతే రెండో వ్యక్తి లేనట్టే. రాముడిది సీతది మధ్య స్నేహం. పర్వాలేదు, టైం ఉందా మీకు? కదా, రాముడిది సీతది మధ్య స్నేహం. రాముడు లేకుంటే సీత లేదు, సీత లేకుంటే రాముడు లేదు. ఒక రోజున రావణాసురుడు సీతమ్మ లొంగటం లేదని, ఆమెని ఎలా అయినా లొంగేట్టు చేయాలి అని ఒక తలకాయ ఒకటి రామరూపాన్ని తయారు చేశాడు. తయారు చేసి, ఓ సీత, ఇదిగో నీ రాముడు మొండెం పోయింది, ఇది తల, రాముడు అవుట్ అయిపోయాడు రాముడు అని ఆ తలను చూపించాడు. సీతమ్మ వెంటనే పడిపోయింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత తెచ్చి, ఓరి దుర్మార్గుడా, రాముడు తల నాకు చూపిస్తావా? నాలో ప్రాణం ఉంది అంటే నువ్వు చేసింది అబద్ధం. నీవు కేవలం నన్ను భయపెట్టి లొంగ తీసుకోవడానికి చేసిన పని అని ఆమెకు అర్థమైంది. ఎందుకని? నేను నిలిచి ఉన్నది నా ప్రాణం ఈ దేహంలో అంటే రాముడు క్షేమంగా ఉన్నాడు, వాడే లేకుంటే నా ప్రాణం నాకు తెలియకుండా అప్రయత్నంగా వెళ్ళిపో. ఇది సీతకి రాముడికే కాదండి, పూర్వంలో మన ముత్తాతల కాలంలో కూడా ఇంతే. ముత్తాత గారు పోయారు అనగానే ఆ తాతమ్మ గారు కూడా వెంటనే పోయేది. ఇద్దరిని ఒకే స్థానంలో దహనం చేసేవారు. ఇద్దరిని ఒకే కట్టెల మీద పడుకోబెట్టి ఇద్దరిని ఒకేసారి చేసేవారు పూర్వంలో. అది తర్వాత ఏమైంది? భర్త ప్రాణం పోయినా భార్య ప్రాణం పోవడాలి, భార్య ప్రాణం పోయినా భర్త ప్రాణం పోవడాల. అది ఒక దురాచారంగా అయిపోయి మొగుళ్ళు లేకుండా భార్య ఉండకూడదని బలవంతంగా ఈవిని చితి మీద పడుకోబెట్టి దహనం చేసేటువంటి ఒక దుస్సంస్కారం సమాజంలో కొన్నాళ్ళు సాగింది. కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి మహాత్ములు ఈ తప్పయా, నిండు ప్రాణాన్ని అలా తీయకూడదు అని దానిని సమాజంలో రూపు మాపాడు. కనుక భార్యకి భర్తకి మధ్య స్నేహం ఆ రోజుల్లో ఉండేది, అలా జరిగేది. మధ్య స్నేహం తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళు, నువ్వు పోతే పోయా, నేను తర్వాత వస్తాను, ఇంకా పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడాలి, మంచి చెడ్డ అని ఎవరికి ముందు వస్తే వాళ్ళు పోతూ ఉన్నారు. సరే, దుఃఖం వస్తే ఏడుస్తారు, లేకపోతే తెలియదు, పెద్ద విషయం ఏమిటి కదండి. అది స్నేహం. కానీ అది స్నేహం కాదయా రామా. నీవు లేకుంటే నేను లేను, నేను లేకుంటే నువ్వు లేవు. కానీ నీవు ఎక్కడైనా నిత్యంగా ఉండేవాడి, నేను నిత్యంగా ఉండేవాడిని. పరమాత్మ నిత్యుడు, ఆత్మ నిత్యము.
కనుక నువ్వు పరమపదంలో ఉంటే ఉండవా, నేను ఎక్కడున్నా నాకెందుకు, నాకు రాముడి రూపం నాలో ఉంది, రాముడి నామం నాలో ఉంది, రాముడి గుణాలు నాకు బాగా తెలుసు. ఆ గుణాస్వాదన చేసుకుంటూ రామ రూపాన్ని పిబరే రామ రసం అంటూ ఆ రామ నామ రసాన్ని తాగుతూ నేను ఆనందంగా ఇక్కడే ఉంటాను మహాత్మా, నీతో నాకు స్నేహం ఉన్నది. కానీ భక్తిశ్చ నియతా వీరా, నీ మీద చాలా భక్తి ఉందయా, నాకు నియమమైనటువంటి భక్తి ఉన్నది. కానీ భావో నాణ్యత్ర గచ్చతి, నిన్ను తప్ప వేరే చోటకి నా మనస్సు వెళ్ళదు. పరమపదం వెళ్ళావంటే అక్కడంతా మారిపోతుందండి. మనకి ఎక్కడ ఉంటేనే సుఖం. శివుణ్ణి కావాలంటే శివుణ్ణి పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని కావాలంటే అమ్మవారిని పూజ చేసుకోవచ్చు, హాయిగా పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి ఏది కావాలంటే అది తినవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. అక్కడికి వెడితే అవేమి ఉండవండి. ఎప్పుడు సదా పశ్యంతి సూరయ, ఎప్పుడు దేవుణ్ణి అలా చూస్తూ ఉంటాం. చూడటమే పని తప్ప ఇంకా తినే పని లేదు, తాగే పని లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. అయితే ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, యవ్వనం పోదు, ముసలితనం రాదు, మరణం ఉండదు. ఎప్పుడు ఆనందో బ్రహ్మ, ఆ బ్రహ్మ ఆనందాన్ని పొందుతూ ఎప్పుడు చూస్తూ ఉండటం అనేటువంటిది. అది ఆ చూసే గుణం ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడే నీ రూపాన్ని చూసుకుంటూ నేను ఉంటానయా. ఎక్కడైతే నన్ను అడ్డగించే వాళ్ళు ఉండరు, అక్కడైతే అక్కడ పెత్తనాలు వేరే ఉంటాయి. అనంత గరుడ విశ్వక్సేనాదులు అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. వాడు కూర్చోమన్న చోట కూర్చోవాలి, వాడు నుంచోమన్న చోట ఉండాలి. నాకెందుకయ్యా, రామనామం చెప్పుకునే వాళ్ళకి ఒకళ్ళ పెత్తనం నాకెందుకు కదా. కనుక ఐఎమ్ వెరీ సారీ రామచంద్ర, నీ దారి నువ్వు వెళ్ళిరా, నీ దయ నా మీద ఉంచు, నీ రూపాన్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకొని భక్తిశ్చ నియతా వీరా, ఆ నియతమైనటువంటి భక్తితో నేను ఇక్కడే ఉంటాను. నాకెక్కడ ఉండడం ఇష్టం, ఎక్కడ రామనామం వినపడుతూ ఉంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. హాయిగా ఇలా తల వంచుకొని చేతులు జోడించి రామనామాన్ని చెప్తూ, రామనామం ఎక్కడ ఉంటే అక్కడ నా స్థానంగా ఉంటా, నేను ఎక్కడికి రాను అంటూ మనందరి లోపల రామభక్తి కలిగించడానికి తనకుండేటువంటి బుద్ధి, బలం, యశో, కీర్తి వీటినన్నింటినీ కూడాని రామభక్తులకు ఇస్తూ లోకానికి రక్షణ కలిగించేటువంటి గొప్ప దీక్షాపరుడై ఆంజనేయ స్వామి ఈ లోకంలో ఉంటారు. అలాంటి స్వామికి ఓ మంచి పేరు పెట్టారు, చాలా బాగుంది, జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి. చాలా మంచి పేరు పెట్టారండి. మంగళకరుడు ఆయన నామాన్ని జపిస్తేనే మనకి శత్రునాశనం. ఇది ఆంజనేయ స్వామిలో ఉండే గొప్పతనం. పిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళ వేస్తాం, పిల్లలకి ఆంజనేయ స్వామి బొట్టు పెడతాం, ఏదైనా పని కావాలి అంటే ఆంజనేయ స్వామి ఆలయ ప్రదక్షిణం చేస్తాం. ఆయన నిజంగానే మంగళాలు కలిగించేటువంటి వాడు, జయాన్ని కలిగించేటువంటి శుభకీర్తి కలిగినటువంటి స్వామి. పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చాలా అద్వితీయంగా జరిపి మీరందరూ అనుభవించేటువంటి ఆ రామ భక్తుని యొక్క శుభ నామ కీర్తనలో మాకు కూడా కొంచెం భాగం కలిగించినందుకు మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఇది ఒకరు చేసిన పుణ్యాన్ని ఇంతమందికి వినియోగపడటం అంటే ఇదే. చేయాలి అనే సంకల్పం ఒకరిలో ఏర్పడితే సేవించేటువంటి పుణ్యం ఎంతమందికో కలిగింది కదా. చేయాలి అనుకునేటువంటి ఆ పుణ్య ప్రభావం ఎంతమందికి పుణ్యాన్ని ఇచ్చింది. మంచి పని చేయాలి అనుకుంటే పుణ్యం వస్తుంది, చెడు పని చేయాలి అనుకుంటే పాపం రాదు. ఇది కలియుగంలో
మనందరికీ ఉండేటువంటి ఒక గొప్ప వరం. రోజు మనం అపశబ్దాలు మాట్లాడుతూ ఉంటాం కదా, లేస్తూనే అపశబ్దం. ఎప్పుడు మాట్లాడే మాట శుభంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, జయంగా ఉండాలి. అంటే మనం మాట్లాడే మాట ఎదుటివాడికి ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి కదా. కానీ లేస్తూ అలా మాట్లాడతాం, లేస్తూనే ఈ పేపర్ వాడు వచ్చి చావలేదు, ఈ పాలవాడు ఇంకా వచ్చి చావలేదు. పొద్దునే లేచి కృష్ణాను, రామాను, గోవిందాను, వాడు చావలేదు, వీడితో వాడు చేస్తే మనకేమిటి లాభం ఉందా అండి? అమంగళమైనటువంటి మాట ఎప్పుడూ నీ నోటితోటి ఉచ్చరించరాదు కదా. కోపం నేను చంపుతా, ఎంతమందిని చంపావా ఎప్పటికీ? ఒకరిని కూడా చంపలే. కానీ చంపుతా అనే మాట ఎన్నిసార్లు అంటాం మనం? రోజు ఒక 108 సార్లు అంటాం. వాడు చంపుతా, వీడిని చంపుతా, వీడిని చంపుతా. ఎందుకు అలాగా? కోపం వచ్చింది అన్నా అంటే వేరే ఉద్దేశం ఏం కాదు, కానీ వాడి చెంపలు వేసుకుంటాడు. అసలు నీకు కోపం ఎందుకు రావాలి? వాడిని చంపుతా, వీడిని చంపుతా అని ఎందుకు అనాలి? ఇది తప్పు కదా. అలా అనడం తప్పు, పాపం అయితే రాదు. ఎందుకని వీడు చంపలేదు కనుక రాదు. ఇది కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక అమెండ్మెంట్ ఇచ్చారు. లేకపోతే అందరికీ మర్డర్ కేసులో ఉండేటువంటి ఫలితం అంతా అందరి అకౌంట్లో పడాలి, న్యాయంగా అందరి నోట్లో ఇవే వస్తాయి. కనుక చెడు ఆలోచన చేయడం అనేది తప్పు. ఒకవేళ ఆలోచన వచ్చినా ఆ అమంగళమైనటువంటి ఆలోచన జరగకుండా ఉండుగాక అని భగవన్నామాన్ని మనం చెప్పుకోవాలి. పుణ్యమైన ఆలోచన వస్తుంది. అందరు ఎక్కడ చేస్తారు కదా. ఏదో మన రాముగారు లాంటి వాళ్ళు అయితే చేస్తారు, అందరు చేయలేరు. చేయగలిగినటువంటి స్థానం, శక్తి, మనసు, అవకాశం అందరికీ ఉండదు. కానీ మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉండవచ్చు. ఉన్నవాడికి మంచి చేసిన ప్రయోజనం వస్తుంది, చేసినా వస్తుంది, చెయ్యకున్నా వస్తుంది. ఓ వెంకటేశ్వర స్వామి, నా గనక 100 కోట్లు వస్తే నీకు బ్రహ్మాండంగా 5 కోట్లు పెట్టి కిరీటం నేను చేయిస్తాను అంట. తప్పలేదు. 100 కోట్లు 5 కోట్లు పదే ఏమిటి, 95 ఉంటాయి కదా. అనరాదా అంటే కొంతమంది ఆ మాట కూడా అనరండి, వచ్చినప్పుడు చూద్దామండి. చూడండి ఎంత గట్టిగా, ఎంత పట్టుగా ఉంటారో వీళ్ళు. అనవయ్య ఏమవుతుంది అంటే ఏమనండి, రాకపోతే మళ్ళీ చేయకపోతే మళ్ళీ పాపం వస్తుంది, వస్తే చేస్తా. దేవుడు మొక్కు కూడా అలాగేనండి. స్వామి నా పెళ్ళైతే నీ కొండకు వస్తా. వచ్చావు కదా, అయిందనుకో, ఉండిలో 1,50,000 వేయరాదని. పెళ్ళి అయితే వచ్చి వేస్తాం. దేవుడి మీద కూడా నమ్మకం లేదు. పోనీ ముందే వేయ, ఎట్లయినా నువ్వు చేస్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నా పెళ్ళి అవుతుంది, ఇదిగో 50,000 నీకు ఇచ్చేస్తున్నా అని వేసే ఉండేలో. ఒకవేళ అవ్వకపోతే 50,000కి వడ్డీ దండ కదా. ఇది మనం ఆలోచించేది. ఇలాంటి వాడు భక్తుడు ఎలా అవుతాడండి? దేవుడితో వ్యాపారం కదా. దేవుడితో వ్యాపారం చేయకు. నీ మనఃప్రకారంగా నువ్వు విశ్వసించింది ఆయన చేసి తీరుతాడు అని విశ్వాసం నీ లోపల ఉండాలి. చేయాలి అనేటువంటి నిశ్చలమైనటువంటి భావన నీలో ఉంటే చేసినటువంటి ఒక ప్రయోజనం భావనలోనే వస్తుంది. అందుకని అన్నమాచార్య స్వామివారు భావములోనే భాగ్యము. నీ మనస్సు భావిస్తే వెంటనే నీకు ఆ ప్రయోజనం దక్కుతుంది అని చెప్పారు. అలాంటి భావాన్ని మనం పొందేటువంటి అద్భుతమైనటువంటి మనస్సు మనకుంది. మనస్సుంది మనందరికీ. ఆ మనస్సుని పవిత్రం చేసుకుని దైవానికి ఎప్పుడు ఏదో ఒక కైంకర్యం చేయాలి, దేవునికి పూజ చేయాలి, దేవునికి అభిషేకం చేయాలి, దేవుని గురించి పారాయణ చేయాలి, పూజ్యులైనటువంటి బ్రాహ్మణోత్తములకి ఇలాంటి పూజలు చేయాలి, వారికి ఇలాంటి సేవలు చేయాలి అని భావించు. ఆ భావం నీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆ భావం నీకు అలాంటి పవిత్రమైనటువంటి కార్యం చేసేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. అలాంటి అవకాశాలు మనకి కావాలి అని మనం కోరుకుంటే వాటిని చేసే శక్తి మనకు లేకున్నా
చూసేటువంటి భాగ్యమైన మనకి లభిస్తుంది కదండి. ఇక్కడ ఇంతమంది ఈవేళ ఆ మంగళకరుడైనటువంటి స్వామికి జరిగిన కుంభాభిషేకాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేయాలి. చేయడం ద్వారా ఆలయంలో మంత్రశక్తి పెరుగుతుంది. ఎందుకంటే చేయాలి, ఇంతమంది అయ్యగారిని పిలిచి 5 రోజుల పాటు కార్యక్రమం చేయాలంటే 2 రోజుల తర్వాత మీకు బడ్జెట్ ఎంత అయింది లెక్కేసుకుంటారు మీరు. వామ్మో ఏంటండి ఇంత అయిందా, అంత అయిందా, ఇంత అనుకోలేదండి, ఇవన్నీ అనుకుంటారు, సహజం, మానవ సహజం. మరి ఇంత అయిందా అంటే ఎంత వచ్చిందో చూడండి. 12 సంవత్సరాలలో జరిగినటువంటి కార్యక్రమాలు, 12 సంవత్సరాల నుంచి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ద్వారా శక్తిని తీసుకువెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ ఉంటే కదండి తీసుకువెళ్ళేది. ఇక్కడ ఉండాలి అంటే ఏం చేయాలి? శక్తిని ఎప్పటికప్పుడు రిఫీల్ చేస్తూ ఉండాలి. కనుక రోజు అభిషేకం, రోజు తమలపాకులతో పూజ, రోజు నైవేద్యం, ఇవన్నీ చేస్తూ ఉంటే శక్తి వస్తుంది. చేసేటువంటిదేమో తక్కువ ఉంటుంది, వెళ్ళేదేమో ఎక్కువ ఉంటుంది కదా. ఓ రోజు 4-5 వచ్చారనుకోండి, శక్తి తక్కువ పెడుతుంది. ఒక్కసారి శనివారం వచ్చిందంటే 300 మంది 400 మంది వస్తారు. వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఆంజనేయ స్వామి నా పెళ్లి కావాలి, ఆంజనేయ స్వామి ఉద్యోగం కావాలి, ఆంజనేయ స్వామి ఆరోగ్యం కావాలి, ఎవరెవరికి ఇది కావాలంటే వాళ్ళు పట్టుకుపోతూనే ఉంటారు. మరి ఇక్కడ ఏమవుతుంది? శక్తి అయిపోతుంది. అందుకని 12 సంవత్సరాలకు ఒక్కసారి ప్రతిష్టా సమయంలో ఎలా అయితే మంత్ర అనుష్ఠానము, అధివాసాది పూజలు చేసి ప్రతిష్ట చేస్తారో అంతటి తంతు మంత్ర రూపంలో యాగశాలలో ఈ 5 రోజులు కూడా మూల మంత్ర హవనలు జరిగాయి. ఏమంటే 5 హోమాలు ఎందుకంటే ఒక హోమం పెట్టచ్చు కదా. అంటే మరి 12 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆంజనేయునికి అందులో పంచముఖ ఆంజనేయ స్వామి కంటే 5 మంత్రాలు, ఈ 5 మంత్రాలు కూడా అక్షర లక్షల సంఖ్యలో అక్కడ హవనం జరగాలి, హోమం జరగాలి, దాంతో పాటు జపం జరగాలి, తర్పణాదులు జరగాలి, పూజలు జరగాలి. కనుక అంత పెద్ద యాగశాలలో జరిగినటువంటి ప్రక్రియ. దానిని 4 రూపాల్లో చేశారు. కేవలం కుండల్లో చేశారు, బింబాన్ని ఆరాధన చేశారు, తర్వాత మండలంలో ఆవాహన చేశారు. ఆ కుండంలోంచి మండలంలోకి, మండలంలోంచి బింబంలోకి, కుంభాల్లోకి తీసుకొచ్చి బింబంలోకి, ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్ సెక్షన్. అంటే ఎక్కడో విద్యుత్తు తయారైతే ఆ విద్యుత్ శక్తి కేంద్రంలో తయారైనటువంటి విద్యుత్తుని సబ్స్టేషన్లో తీసుకొచ్చి, సబ్స్టేషన్లోంచి మన ఇళ్ళ మీటర్లో పట్టుకొచ్చి, అక్కడి నుంచి ఇంట్లో ఉండేటువంటి ఏ స్థానాల్లోకి కరెంటు పాస్ ఆన్ కావాలో దాన్ని ఎలా అరేంజ్ చేస్తారో అలానే యాగశాలలో ఉత్పత్తి జరిగింది. విద్యుత్ థర్మల్ క్షేత్రంలో విద్యుత్తు తయారైంది, అది విద్యుత్ శక్తి. యాగశాలలో తయారైంది మంత్రశక్తి. ఆ మంత్రశక్తిని బింబంలోకి ప్రవేశింపచేయుట కుంభాభిషేకం యొక్క ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇలాంటివి 12 ఏళ్ళకోసారి మనం చూస్తాం. ప్రతిష్టప్పుడు చూడలేని వారు ఇప్పుడు చూసి ఉంటారు. ప్రతిష్టప్పుడు అయితే ఇంకా అధివాసాదులు కూడా చూస్తారు. ఇప్పుడు మనం స్థావర ప్రతిష్ట చేసి ఉన్నాం కనుక అధివాస కార్యక్రమం ఉండదు. అన్నీ కూడాని మంత్ర హవనాదుల ద్వారా, హోమాదుల ద్వారానే ఆ శక్తిని అగ్ని రూపంలో పట్టుకొచ్చి స్వామికి సమర్పణ చేసి మళ్ళీ 12 సంవత్సరాల వరకు స్వామికి కావలసినటువంటి మంత్రశక్తిని ఇక్కడ ఏర్పాటు చేయటమే కుంభాభిషేకం. ఆ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా మన ఆనంద స్వామి వారు వారి టీం తోటి చాలా శ్రద్ధగా కార్యక్రమాన్ని జరిపించారు. మన నందనంపాటి రాము గారి దంపతులు, అలానే ఇక్కడ ఉండేటువంటి ధర్మకర్తల మండలి, భక్తులు అందరూ చాలా శ్రద్ధగా, ఇది ఒకరితోటి అవ్వదు, ఒకళ్ళు ప్రధానంగా ఉన్నా మనం సేవించడం కూడా మనలో కూడా మనం కూడా అందులో భాగస్వాములమే. డబ్బు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎక్కువ కైంకర్యం ఎవరు చేశారు
అనేటువంటిది ప్రధానమే అయినా భక్తులు తనివి తీరా సేవించడం, పాల్గొనడం కూడా ఏమండి ఒకళ్ళో ఇద్దరో చేశారనుకోండి, వాళ్ళిద్దరే సేవించుకుంటే ఆలయానికి అది ప్రధానం కాదు. ఎక్కువ మంది భక్తులు రావాలి, ఎక్కువ మందికి ఆంజనేయ స్వామి యొక్క శక్తి పంచబడాలి అని కదా ఈ కార్యక్రమాన్ని ఎంత శ్రద్ధగా నడిపించారు. ఈ జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి వారు సర్వశక్తి సంపన్నుడై భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజమానంగా ఇక్కడ ఈ క్షేత్రంలో వేంచేసి ఉండి వచ్చిన దర్శించినటువంటి భక్తుల కోరికలు తీరుతూ ఇది అద్భుతమైనటువంటి ఆంజనేయ క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లాలి అని ఆ స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉండేటువంటి కైంకర్య పరుల యొక్క కుటుంబాలు భాగవత ఆచార్య కైంకర్య నిష్టలో విరాజమానంగా లక్ష్మీ సంపదలతోటి తులతూగుతూ వంశ పరంపరగా ఇలా కార్యక్రమాలు జరుపుకోవాలి అని మీ అందరికీ అనేక 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 మంగళాశాసనాలు చేస్తూ ప్రత్యేకంగా మా రాము గారు మాకు ఒక రకంగా చుట్టం అంటే వారిది గుంటూరు, మాది విజయవాడ. వారి తమ్ముడు మా దగ్గర రోజు వచ్చి పెడుతూ ఉంటారు. వారి పిన్ని గారికి మాకు చిన్న పూర్వాశ్రమం నుంచి వాళ్ళంతా సంప్రదాయ వైష్ణవ సంప్రదాయంలో మంచి నిష్ణాత, సంపూర్ణమ్మ గారు మంచి నిష్ణాత కలిగినటువంటి వారు. ఇలాగా వాళ్ళతోటి బాంధవ్యం, వారి కుటుంబంతో బాంధవ్యం, పరిచయం చాలా ఉంది. అయితే వారు హైదరాబాద్లో ఉండడం, మేము విజయవాడలో ఉండడం మాకు కొంచెం దూరమైన వారికి ఉండేటువంటి సంప్రదాయ నిష్ట మన స్వామివారిని పిలిపించాలి అని వారు పిలవంగానే ఒకసారి ఈ దాదాపు 3 మాసాల నుంచి రోజు ఏదో ఒక కార్యక్రమంలో తిరుగుతున్నాం. 3 మాసాల నుంచి వాస్తవానికి రేపు కూడా ఉండాలి ఇక్కడ అనుకున్నాం. ఈ లోపల మళ్ళీ విజయవాడలో ఏదో కార్యక్రమం వచ్చింది, ఇప్పుడు పరిగెత్తాలి, మళ్ళీ ఎల్లుండి ఉదయం రావాలి, మళ్ళీ 19వ తారీఖు మళ్ళీ ఇలాగా కార్యక్రమాలు లైన్గా వచ్చే నెల ఆ 7వ తారీఖు వరకు ప్రస్తుతం రోజు ఇలాగే ఏకాంతి వ్యపదేష్టవ్య అని సన్యాసి ఒక చోట ఉండకూడదట, రోజుకు ఒక చోట ఉండాలట. అయితే మాకు హైదరాబాద్ రావటం ఈ మధ్య ఎక్కువైంది, కానీ ఉండటానికి తావు లేకుండా అయింది. అదే మా రాముగారు చెప్పాం, కాస్త ఏదైనా మాకు అవకాశం వస్తే అప్పుడప్పుడు ఎక్కువ నెలలో 2 సార్లు మీకు కనబడుతూ ఉంటానండి అని. కనుక ఎక్కువ కార్యక్రమాలు బాగా జరిపేది హైదరాబాదులో. అందుకని స్వాములందరూ మిగతా చోట్లన్నీ ఖాళీ చేసేసి అందరూ హైదరాబాదులోనే వచ్చేసి స్వాములంతా చేసి దీనికి హైదరాబాద్ కాదండి, ఇది మహాభాగ్య నగరం. ఎందుకంటే వైష్ణవ స్వాములంతా ఇక్కడున్నారు, ఇది భాగ్యనగరం అయిపోయింది. భాగ్యలక్ష్మి కటాక్షం జగత్తంతా కూడా వ్యాపింపచేయాలని స్వాములంతా ఇక్కడ చేరారు. మాకు కూడా ఇక్కడే చేరిపోదామనే కోరిక ఏర్పడుతోంది. ఇంతమంది స్వాములు, ఇన్ని కార్యక్రమాలు మీ అందరికీ చేస్తూ ఉంటే మేము ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చిపోవడం కంటే మేము కూడా ఇక్కడే ఉన్నాం అనుకోండి. మా ఆనంద్ గారు కూడా ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కదా. మేము కూడా ఎక్కువ పుణ్యాత్ములున్న మీలో చేరితే మేము కూడా ఎక్కువ పుణ్య కార్యాలను సేవించుకునేటువంటి భాగ్యం మాకు కూడా లభిస్తుంది అనేటువంటి ఆశ తప్ప వేరే ఆశ కాదు. కనుక మీ అందరితోటి ఇలా గడుపుతూ భగవంతుడితో గడపడం కంటే భక్తులతో గడపడం ఆనందం, భక్తుల మధ్య కూర్చోవడం ఆనందం. భగవానుడు కూడా తాను పరమపదాన్ని వీడి ఈ లోకంలోకి వచ్చేది మనందరి మధ్య కూర్చోవాలని తిరుమలకు వచ్చాడు, శ్రీరంగానికి వచ్చాడు, కాంచీపురం వచ్చాడు, భద్రాద్రి వచ్చాడు, అయోధ్య వచ్చాడు. అన్ని చోట్లకి తాను ఎందుకు వస్తున్నాడు అంటే భక్తులతో కలిసి ఉండడం భగవానునికి ప్రీతి. అలా భగవంతుని ప్రీతి పొందించడమే మనుష్యులుగా మనందరి యొక్క కర్తవ్యం. అలా మీరు ఆంజనేయ స్వామికి ఆనందపరుస్తూ తద్వారా సీతారాముల యొక్క ఆనందాన్ని మీరందరూ అనుగ్రహాన్ని పొందుతూ వంశ పరంపరగా మీరు సీతారాముల అనుగ్రహాన్ని ఆచంద్ర తారాకము పొందుదురుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.
జై శ్రీమనారాయణ. పదార్థం వేయడం మనకు అది ఆనవాయితీగా వస్తుంది. అప్పుడు ఎలా అయింది అంటే ఈ హోమానికి ఇలా ఉండాలి అంటే ఈ పుష్పం ఉండాలి, ఈ వస్త్రం ఉండాలి, ఈ మధుర పదార్థం ఉండాలి. అది ఆ పరంపర మొదలు పెట్టాము. అది మాకు శాపమైంది. ఎందుకండి మర్చిపోయామనుకోండి స్వామి.
సార్